వాట్సాప్ వాడుతున్నారు, అవునా కదా? నెట్ఫ్లిక్స్ వాడతారు, అంటే అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్ వాడతారు, అమెజాన్ వాడతారు, బ్లింకిట్ ఇవన్నీ కూడా కొత్త వచ్చినాయి, అవన్నీ మీరు వాడతారు. కానీ మైటీడీపీ వాడమంటే మనకు టెక్నాలజీ అవసరమా అంటే పార్టీ కూడా టెక్నాలజీతో జోడించాం. బూత్ దగ్గర నుంచి మీరు చెక్ చేసుకోండి, కమిటీలని కరెక్ట్ గా మెజర్ చేద్దాం. ఎవరైతే పని చేశారో వాళ్ళనే ప్రోత్సహించాలి. పార్టీ గుర్తించాలంటే ఈ వ్యవస్థ పర్ఫెక్ట్ గా ఉండాలని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలియజేస్తున్నా. మన నాడు చూసాం, ఒక పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆ పత్రాలు లాక్కునేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అన్న అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మంజుల గారిని చూసాం, మాచర్ల నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బూత్ దగ్గర కూర్చున్నారు. వైకాపా నాయకులు ఆనాడు ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓట్లు పడిన తర్వాతనే ఆమె ఆసుపత్రికి వెళ్ళింది. పక్కనే విజయవాడలో చూసాం, కొంతమంది రౌడీలు మన గాంధీ గారి పైన దాడి చేసి ఆయన కంటి చూపు పోయినా జై తెలుగుదేశం అని నిలబడ్డారు. పల్నాడులో చూసాం, తోట చంద్రయ్యని చూసాం, మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పార్టీకి జై చెప్పంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.